అర్థం చేసుకోలేరు. అందుకే దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు దేవుడు మనకు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఇస్తా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనకేమవుతుందండి, బయలుపరచబడుతుంది అనమాట, ప్రత్యక్షపరచబడుతుంది. అంటే దీన్ని ప్రత్యక్షపరచబడుతుంది కనుక దీనినే ప్రత్యక్షత అంటారు. అంటే బండ అంటే ఏంటి, పరిపూర్ణ అర్థము బండ అంటే ఏంటండి, ప్రత్యక్షత, బయలుపరచబడిన క్రీస్తు అయి ఉన్నాడు, తెలియచేయబడిన క్రీస్తు అయి ఉన్నాడు. ఏదో షోకేసులో పెట్టబడిన క్రీస్తు కాదు, ఎక్కడో పరలోకంలో ఉన్న క్రీస్తు కాదు, లేకపోతే ఏదో ఫోటోలో ఉన్న క్రీస్తు కాదు, లేకపోతే ఏదో మన ఆల్బమ్ తయారు చేసుకుని బుక్కుల్లో పెట్టుకున్న క్రీస్తు కాదు. క్రీస్తు ఎవరంటే సాక్షాత్తు దేవుని యొక్క సేవకునిలోకి వచ్చి పుల్పిట్ మీద కదులుతున్న క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఫోటోలో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, బైబిల్లో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, లేకపోతే ఆల్బంలో ఉన్న క్రీస్తుని చూడటం వేరు, లేకపోతే ఎవరో ఏదో చెప్తే పరలోకంలో ఎక్కడో ఉన్నాడు క్రీస్తు అని చెప్పుకోవడం కాదు. ఇప్పుడు క్రీస్తు అంటే సాక్షాత్ ఒక పాస్టర్లోనికి దిగి పుల్పిట్లో పుల్పిట్ మీద అటు ఇటు కదులుతూ నీతో మాట్లాడుతుంటే నాతో మాట్లాడుతుంది మనిషి కాదు, అది క్రీస్తు అని నువ్వు తెలుసుకోవడమే ప్రత్యక్షత. హల్లెలూయా. ఒక మనిషి మాట్లాడినా నీకు అర్థమవుతుంది, దేవుడు మాట్లాడిన అర్థమవుతుంది. దేవుడు మాట్లాడితే ఒకలాగా ఉంటుంది, మనిషి మాట్లాడితే అర్థమవుతుంది ఒకలాగా ఉంటుంది. మనిషి తన సొంత జ్ఞానాన్ని వల్లించడానికో, పదాలు వల్లించడానికో, లేకపోతే తెలివితేటలు వ్యక్తపరచడానికో ఇష్టపడతాడు, నేను గొప్ప ఉండని చెప్పుకోవడానికి. కానీ క్రీస్తు అయితే తన సొంత వాక్యాన్ని వ్యక్తపరుస్తాడు. ఆ క్రీస్తు వాక్యము విన్నప్పుడు మనకేమవుతుందంటే విశ్వాసం రైజ్ అవుతుంది లోపల. హల్లెలూయా. క్రీస్తు బోధించినప్పుడు ఏమవుతుందో తెలుసండి, విశ్వాసం వస్తుంది లోపల. అచ్చా, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా ప్రార్థించాలి, నేను కూడా అలా ఉండాలి, నేను కూడా అలా జీవించాలి, నేను కూడా అలా వాక్య ప్రకారంగా నడవాలి అనే పుట్టుదలలో వస్తుంది అనమాట. ఎప్పుడు క్రీస్తు బోధిస్తున్నప్పుడు. క్రీస్తు బోధించకుండా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ భరతనాట్యం చేస్తున్నట్టు ఒక పాస్టర్ క్రీస్తు బోధించినట్లు ఉండదు. అది ఓ పాస్టర్ భలే డ్యాన్స్ చేస్తున్నట్టు రోయ్ అంటారు, లేకపోతే భలే జోకులు వేస్తున్నాడు రోయ్, అబ్బా భలే చెప్తాడండి అన్ని, అస్సలు బోరు కొట్టకుండా జోకులు వేసుకుంటూ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రసంగం. అంటే మనిషికి కాంప్లిమెంట్ ఇస్తారు. ఓ ఆ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఈ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఆ పాస్టర్ అయితే బాగా చెప్తాడు అని పాస్టర్ల వైగా చూసి ఆ పాస్టర్ల మీద కేంద్రీకరించి పాస్టర్ పొగుడతారు. కానీ పాస్టర్లో ఉన్న క్రీస్తుని ఎవరు పొగడరు, పాస్టర్లో ఉన్న దేవుడిని ఎవరు పొగడరు. ఎందుకంటే వాళ్ళు పాస్టర్ని చూపించుకున్నారు తప్ప, తను బయలుపరుచుకున్నారు తప్ప వాళ్ళలో నుండి క్రీస్తుని చూపించలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తుని వారు చూపించారో అప్పుడు వాళ్ళు విశ్వాసం పొందుకొని నాతో మాట్లాడుతుంది పాస్టర్ కాదు, నాతో మాట్లాడుతుంది మనిషి కాదు, దేవుడే స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు, దేవుడే నా పాపాన్ని బయట పెడుతున్నాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి గుర్తిస్తే పాపం నొప్పుకుంటావు, దేవుని గుర్తించలేదనుకో అయ్యి బాబు ఈ పాస్టర్ నా కోసమే చెప్తున్నాడు, ఇవాళ అంతా నా కోసమే చెప్పాడు, ఎవరో చెప్పేసి ఉంటారు ఈ పాస్టర్కి నేను ఇలా ఉంటానని, అందుకే నా కోసమే చెప్తున్నాడు పనిగొట్టుకుని అని ఏం చేస్తాం, మనసులో నొచ్చుకొని ఆ పాస్టర్ మీద ద్వేషం పెట్టుకుంటాం. హల్లెలూయా. ఆ పాస్టర్ మీద ద్వేషం పెట్టుకుని ఇంకా ఆయన గాడ్ బ్లెస్ యూ చెప్పలేవు, మాట్లాడలేవు, వందనాలు చెప్పలేవు, ప్రయత్నాలు చెప్పలేవు, ఏమీ కూడా చేయలేవు అన్నమాట. ఎందుకంటే నువ్వు పులిపెట్టి మీద మనిషిని చూసావు, దేవుడిని చూడలేదు. అయితే దేవుణ్ణి నువ్వు చూసినప్పుడు, ఆ పాస్టర్లో నీకు బయలుపరచబడుతున్నప్పుడు, ఆ పాస్టర్లో క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆ యొక్క స్వభావం అనేది నీలో కనబడుతున్నప్పుడు, నువ్వు చూస్తున్నప్పుడు అప్పుడు నువ్వు విశ్వాసం పెంచుకొని నువ్వేం చేస్తావు అంటే పశ్చాత్తాపడ్డానికి ఇష్టపడతావు, ఎక్కువ ఒప్పుకోడు, దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రయత్నం చేస్తావు. ఆ పాస్టర్లో మనిషి మాట్లాడలేదు, దేవుడే మాట్లాడుతున్నాడని నీవుగా స్వతహాగా ఒప్పించబడతావు అన్నమాట. హల్లెలూయా. అప్పుడే నువ్వు సరైన మారు మనసు పొందుకుంటావు, అప్పుడే సరైన మారు మనసు పొందుకుంటావు. లేకపోతే మనిషిని చూసినంతసేపు కూడా నీకు ఏం కనపడదు. బాగా చెప్పాడు అంటాడు తప్ప, బాగా జోకులు వేసాడు అంటావు తప్ప ఏ మాత్రము కూడా నీకు ఆ యొక్క విశ్వాసం అనేది పెరగదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఉదయకాలంలో మనము చక్కగా వాక్యం నేర్చుకున్నాం. ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి వస్తుంది.
భౌతిక సంబంధమైన వాతావరణ శాఖ భూమి మీద చెప్తుంది. వాళ్ళ వాతావరణ శాఖను గూర్చి చెప్పాలంటే రాడార్ కావాలి. ఆ రాడార్ అంతరిక్షంలో రాడార్లు పంపించి ఆ సముద్రంలో ఎక్కడైతే సుడిగుండాలు వస్తున్నాయో, ఎక్కడైతే తుఫాన్లు వస్తున్నాయో, ఎక్కడైతే ఆ వాయుగుండం పడుతూ ఉందో, ఇక బంగాళాఖాతంలో వాయుగుండం పట్టిందని వాళ్ళు ఏ విధంగా చెప్తా ఉన్నారో, అలాగే దైవ సంబంధమైన వాతావరణ శాఖ పరలోకం నుంచి దేవుని యొక్క సేవకులు భూమి మీదకి వచ్చి వారి యొక్క ఆత్మ సంబంధమైన హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. అది రియల్ జరిగింది. ఫ్లోరిడాలో ఈ వాస్తవంగా జరిగింది. ఆ యొక్క వాస్తవంగా అక్కడ వరద వస్తున్నప్పుడు, తుఫాను వస్తున్నప్పుడు ఆ యొక్క స్నేహితుడు వెళ్ళి చెప్తే అతను వినకపోగా తన కుటుంబాన్ని వినవలేదు, తన యొక్క పిల్లల్ని వినవలేదు, అతను వినలేదు. అతను వినలేకపోవడం కారణం చేత, మూర్ఖత్వంలో నడిచిన కారణం చేత అతని శవం అడ్రస్ లేకుండా పోయింది. భార్య పిల్లలు సర్పముల ద్వారా కాటు వేయబడి చచ్చిపోయారు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఆత్మీయంగా దాన్ని అనుమతిస్తే దేవుని సేవకులు పరిశుద్ధాత్మ కోసం ఎంతగా హెచ్చరికలు జారీ చేసి వివరిస్తున్న ఆ గృహంలో ఉన్న యజమాని భర్త దాన్ని పట్టించుకోకుండా, అతను తన యొక్క దృష్టిని, స్వభావాన్ని మార్చుకోకుండా ఎప్పుడైతే అతను గృహ పరిపాలన చేస్తాడో ఆ కుటుంబంలో భార్య పిల్లల్ని కూడా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా, దేవుణ్ణి పొందుకోకుండా కుటుంబం సర్వనాశనమైపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే ఆ గృహంలో ఉన్న భర్త ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుని యొక్క గృహము, దేవుని యొక్క కుటుంబము యజమాని ద్వారా కట్టబడాలి, భర్త ద్వారా కట్టబడాలి. దేవుని యొక్క నిజమైన గృహ నిర్వాధికారి ఎవరంటే చాలా మంది బోర్డు పెట్టుకుంటారు. కీర్తన గ్రంథంలో రాసిన ఆ యొక్క లేఖనాన్ని తీసుకుని క్రీస్తే గృహాధిపతి అని పెట్టుకుంటారు. చాలా మంది పెట్టుకుంటారు. క్రీస్తే ఈ గృహాధిపతి. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని సినిమా బొమ్మలే, గోళ్ళ నిండా నిండిపోయి ఉంటాయి. ఆ టీవీలో సీరియల్లో వాళ్ళు ఏమో రకరకాలుగా కేకలేసుకుంటూ భయంకరంగా విచ్చలవిడిగా ఆ పిల్లల్లో క్రమశిక్షణ లేకుండా రకరకాలుగా వారి స్వభావాలు ఉంటాయి. కానీ బయట బోర్డు ఏముంది? క్రీస్తే ఈ గృహాధిపతి అట. నిజమే, గృహాధిపతి క్రీస్తు లేడు అక్కడ. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఆ గృహాధిపతి ఎవరంటే ఆ గృహంలోనే భర్త అయి ఉన్నాడు. ఆ భర్తలో క్రమశిక్షణ ఉంటే ఆ పిల్లల్లోని క్రమశిక్షణ వస్తుంది. ఆ భర్తలో నిర్లక్ష్యం ఉంటే ఆ పిల్లల్లో కూడా నిర్లక్ష్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ గృహాధిపతిలో ఏ బద్ధకం అయితే ఉందో, ఏ నిర్లక్ష్యం అయితే ఉందో, ఏ చెడు స్వభావం అయితే ఉందో అదే నేరుగా పిల్లల్లో దిగిపోతూ ఉంటుంది, భార్యలో దిగిపోతూ ఉంటుంది. అంటే అతని పద్ధతి మార్చుకుంటేనే గృహంలో పద్ధతి మార్చబడుతుంది. అతని పద్ధతి మార్చబడితేనే, అతని స్వభావం మార్చబడితేనే కుటుంబంలో స్వభావం మార్చబడుతుంది. అతని స్థితిగతులు మార్చుకుంటేనే కుటుంబంలో స్థితిగతులు మార్చబడతాయి. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడు హెచ్చరిస్తున్నా, దేవుని యొక్క సేవకుడు వాక్యం తీసుకొచ్చి బలపరచు, దాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా ఏ మాత్రం కేతర చేయకుండా, లెక్క చేయకుండా ఆ యొక్క భయంకరమైన స్వభావంతో గృహ పరిపాలన చేస్తే ఆ యొక్క కుటుంబంలో పరిశుద్ధాత్మ రాకపోగా మూర్ఖత్వంతో నిండిన కుటుంబం వలె ఆ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వ్యక్తి మూర్ఖుల వలె ప్రవర్తించాడు. అయ్యా, నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు వినకపోయావు, దేవుని వాక్యం నువ్వు లెక్క చేయకపోయావు. కనీసం నీ కుటుంబాన్ని పొందుకునేవయ్యా, నీ కుటుంబాన్ని వాక్యాన్ని విననివయ్యా, నీ కుటుంబాన్ని వాక్యాన్ని గౌరవించనివయ్యా, దేవునికి సేవకుని పట్టుకోనివయ్యా. నా భార్య నా పాట వినాలి, నేను కుటుంబానికి యజమానిని. ఏమనుకున్నావు? నేను ఈ కుటుంబానికి యజమానిని, నేను ఈ కుటుంబానికి భర్తనే, నా పిల్లలు నా మాట వినాలి, నా భార్య నా మాట వినాలి, నేను మాత్రమే ఎవరి మాట విన్నాను. ఆహా, పాలసీ బాగుంది. అందుకే ఇతని శవం అడ్రస్ లేకుండా పోయింది. ఇతని శవం కనీసం కనుగొనకు కూడా అవకాశం లేకుండా పోయింది. అతను రక్షణ పొందకపోగా, పరిశుద్ధాత్మ పొందకపోగా ఇతను తన కుటుంబాన్ని కూడా పొందుకోలేకుండా చేసేసాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? ఎప్పుడైతే అతను ఆ విధంగా ప్రవర్తించాడో
ఈ సర్పములు పిల్లలను, తన భార్యను కరిచేసింది. హల్లెలూయా. మీకు తెలుసా, అరణ్యంలో మోసే మాటను ఎప్పుడైతే ధిక్కరించి ఆయన ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆయన దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, దేవుని చట్టాలను బయలుపరిచాడు. ఎప్పుడైతే చట్టాలు బయలుపరిచి ధర్మశాస్త్రం నుంచి వాక్యాన్ని ఇస్తూ ఉంటే ఈ తల్లిదండ్రులు, ఈ భర్తలు, యజమానులు ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా, ఏ మాత్రము కూడా వారు లెక్క చేయకుండా, ఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే ఆ అరణ్యంలో నుంచి తాపకరమైన సర్పాలు వచ్చి ఆ పిల్లలను కాటేసేసినాయి. హల్లెలూయా. తన భార్యను కాటేసేసినాయి. ఆ భార్యలను, పిల్లలను ఎప్పుడైతే తాపకరమైన సర్పాలు కరిచేసినాయో అనేక మంది చచ్చిపోయారు. ఆ తాపకరమైన సర్పాల యొక్క కాట్లు పొందుకొని లక్షల మంది చచ్చిపోయారు. అప్పుడు దేవుడు మోషే దగ్గరికి, కొంతమంది ప్రజలు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే, అయ్యా మేము చేసిన పొరపాటుది, మేము చేసిన తప్పిదిది, నువ్వు ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని బట్టి మేము నడవకుండా, ధర్మశాస్త్రాన్ని బట్టి మేము జీవించకుండా మా ఇష్టానుసారమైన జీవితంలో జీవించడం ద్వారా మేము చేసిన తప్పు వల్ల మా బిడ్డల మీద పాపాలు పడ్డాయి, మా బిడ్డల మీద తాపకరమైన సర్పాలు కరిచేసి దయచేసి వారిని విడిపించు అని వాళ్ళు ఎప్పుడైతే మొరపెట్టడం ప్రార్థించారో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థించడం మొదలుపెట్టారో, ప్రార్థించగా అప్పుడు దేవుడు మోషే దగ్గరికి వచ్చి ఒక మార్గాన్ని తెరిచాడు. ఏంటి మార్గాన్ని తెరిచాడు తెలుసండి? మోషే, నువ్వు వెళ్ళి వారికి ఆ యొక్క కర్ర మీద ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఏం చేయమన్నాడండి? కర్ర మీద ఎత్తడి సర్పాన్ని నిలబెట్టు. ఎప్పుడైతే ఎత్తడి సర్పాన్ని నిలబెడతారో ఆ వ్యక్తులు, ఎవరైతే చావు బతుకుల మధ్యలో ఉన్నారో ఆ చావు బతుకుల మధ్యలో ఉన్న వాళ్ళ ఎత్తడి సర్పాన్ని తేరి చూసినప్పుడు, ఎవరైతే ఎత్తడి సర్పాన్ని చూస్తారో వారు మాత్రమే బ్రతుకుతారు. హల్లెలూయా. ఏంటో ఎత్తడి సర్పం? ఎత్తడి అనగా తీర్పుకు సాదృశ్యంగా ఉంది. ఎత్తడి అనగా తీర్పుకు సాదృశ్యం, అదొక తీర్పు. అది ఎత్తడి తీర్పు తీర్చబడిన దానికి సాదృశ్యం. అది అంటే సర్పమునకు తీర్పు తీర్చబడి బ్రతుకున్న సర్పము ఎత్తడిగా మారిపోయింది. హల్లెలూయా. బ్రతుకున్న సర్పము ఎత్తడిగా మారిపోయింది, అది చచ్చిపోయింది, అందులో జీవము లేదు. జీవము లేని సర్పమును కర్రపై నిలబెడుతున్నాడు ఆ యొక్క మోషే. హల్లెలూయా. ఏంటది సాదృశ్యం? ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ యొక్క పాపము, నా పాపము ఒక సర్పము వలె మారిపోయి ఆయన ఒక సర్పముగా, ఎత్తడి సర్పముగా, తీర్పు తీర్చబడిన సర్పముగా, ఆ యొక్క శిలువలో తీర్పు తీర్చబడిన సర్పముగా ఆ యొక్క కర్ర పైన, ఆ ఒలివ చెట్టు పైన వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎప్పుడైతే కల్వరి శిలువలో ఎత్తడిగా మారిన సర్పముగా, సర్పమును జీవము లేదు, పాపమునకు బలము లేదు, మరణమునకు బలము లేదు, మరణం అక్కడ ఓడిపోయింది. హల్లెలూయా. ఎత్తడి సర్పమునకు సాదృశ్యం ఏంటంటే మరణము ముళ్ళు ఇరిగిపోయింది. ఇంక పాపములో జీవము లేదు, దేవుడు జీవాన్ని తీసేశాడు. దేవుడు జీవాన్ని ఎప్పుడైతే తీసేశాడో, ఎప్పుడైతే జీవము ఆ సర్పములను తీసివేయబడిందో అది ఎత్తడిగా మారిపోయింది. అది కాటేసినా కాటేయడానికి కూడా జీవం లేదని, ప్రాణం లేదు అందులో. అందుకే పాపం పతనమైపోయింది, పాపం ఓడిపోయింది సిలువలో. పాపం యొక్క ముళ్ళు దేవుడు ఇరిచేశాడు. దానికి సాదృశ్యముగానే మోషే అక్కడ ఇత్తడి సర్పాన్ని పెట్టాడు. హల్లెలూయా. నిజముగా ఎవరైతే ఆ యొక్క సర్పం యొక్క తాపకరమైన సర్పముల యొక్క కాటు దెబ్బ తిన్నారో, ఏంట తాపకరమైన సర్పాలు? తాపకరమైన సర్పాలు ఏమిటంటే, ఆ సర్పం ఏంటంటే బైబిల్లో మనకు కనబడుతుంది. దానినే దేవుడు చెప్పాడు ఘట సర్పము అన్నాడు. ఏంటండి అది? ఘట సర్పం? చూద్దాం మనం.
చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాం. సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం నుండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటి పరలోకమందు ఇంకొక సూచన కనబడేది. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. ఏంటండి ఇది? ఎర్రని మహాఘట సర్పం అంట. దీనికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలు 10 కొమ్ములు కలిగిన మహాఘట సర్పం ఇది. ఇప్పుడు నీ పిల్లలు, నా పిల్లలు, క్రైస్తవుల యొక్క దేవుడి పిల్లలు ఈ మహాఘట సర్పం యొక్క కాటు దెబ్బకు లేనై, ఈ మహాఘట సర్పం యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఈ మహాఘట సర్పం యొక్క కాటు దెబ్బకు గురై వారి జీవితాల్లో వారు కృషించిపోయి చావు బతుకుల మధ్యలో అల్లాడిపోతా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఏంట మా ఘట సర్పం అంటే? ప్రకటన 17వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క ఘట సర్పం ఏదంటే దానిని ఈ కాలం మీద ప్రవర్తన్నాడు. ఆ 7 తలలు అనగా 7 కొండలై ఉన్నాయి. ఆ 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు అయి ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 10 రాజ్యాలను 7 కొండల పైన కూర్చొని ఒక సంఘము ఒక వ్యభిచార మద్యమును పంపిణీ చేస్తా ఉంది. ఒక వ్యభిచార మద్యమును పంపిణీ చేస్తా ఉంది. ఆ సర్పం యొక్క తలలో నుంచి వస్తా ఉన్న వ్యభిచార మద్యం, ఆ యొక్క విషపూరితమైన మద్యం ఎప్పుడైతే తాగుతున్నారో, ఎప్పుడైతే దాన్ని పీలుస్తూ ఉన్నారో, ఈరోజు అనేక మంది ఆ సర్పం యొక్క కాదు దెబ్బకు లోనై ఆ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క సిద్ధాంతాలకు, ఆ త్రిత్వం యొక్క సిద్ధాంతాలకు, లేని క్రిస్మస్లకు, లెంట్ దినాలకు, ఆ శ్రమల కాలాలకి, ఈస్టర్లకి, భస్మబుధారులకి, అనేకమైన సంఘం యొక్క సిద్ధాంతాలకి ఈ యొక్క సర్పం యొక్క కాటు దెబ్బ పడి అనేక మంది చావు బతుల మధ్యలో ఊగుతూ ఉన్నారు. హల్లెలూయా. అరే బైబిల్లో క్రిస్మస్ లేదురంటే మా సంఘం చెప్తుంది క్రిస్మస్ చేసుకోమని. మా పాస్టర్ గారు చేయబోతూ రోటారేటి అమ్మో చాలా అంబరంబరంగా చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుందని పండగ, లేక లేక వస్తుంది. పండగ చేసుకుంటారేటి? పండగ చేసుకోకపోతే ఏమైపోతుంది? కొడుకు పోయానికి వెళ్ళిపోతాడా? అది కాదురా బాబు, ఇది సంఘము, ఇది క్రిస్మస్ అనే క్రైస్తవులు కాదు, అది రోమన్ క్యాథలిక్ తలలో నుంచి వచ్చిన వ్యభిచార మద్యం నుంచి వచ్చిన మొత్తది అని చెప్పమనుకోండి. మా తాత ముత్తాతలు కానీ చేస్తున్నారు ఇది. నువ్వు కాదట్టవా? అందరూ కలుసుకుని భోజనం చేసే సమయం అది ఒకటే. ఆ సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు పోగొట్టేస్తావా? హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. అంటే ఏ సందర్భంలో నువ్వు కోరుకుంటున్నావు? ఆ రోమన్ క్యాథలిక్ లో నుంచి వచ్చిన విషపూరితమైన సర్పం యొక్క కాటు దెబ్బది. ఈరోజు దాంట్లో మూలుగుతూ తూలుతూ చావు బతుల మధ్యలో కేకలు వేస్తా ఉన్నారు. హల్లెలూయా. అబద్ధ బోధ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వంలో దేవుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజమే పొందాలి. ప్రభురాత్రి భోజనం అంటే లేదు, మనం బల్లారాధన చెయ్యాలి. ఆదివారం 12 గంటలకు అయిపోతుంది చర్చి, 12 గంటలకు అయిపోయినట్టే బల్లారాధన చేయాలి అంతే. అరే బాబు, బల్లారాధన కాదు దాని పేరు, ప్రభురాత్రి భోజనం అంటే. మేము ప్రభురాత్రి భోజనం మా పాస్టర్ గారు ఎవరాలాగా మేము చెయ్యం అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? పాస్టర్ని ఫాలో అవుతున్నావు, బైబిల్ ఫాలో అవట్లేదు. రోమన్ క్యాథలిక్ విషపూరితమైన ఘట సర్పం వేసేసింది నేను కాటు, బాగా ఎక్కేసింది విషం. ఇంక నువ్వు మాటేనో నువ్వు ఆ విషం లోపల ఉందని చేపు ఇంక భయంకరమైన విషపూరితమైన మనిషిగా నువ్వు మారిపోయావు. అందుచేత నువ్వు ఎక్కడంటావు? మాటేను.
హల్లెలూయా. ఘట సర్పము 7 తలలు కలిగి 10 కొమ్ములు కలిగి ఆ యొక్క ఘట సర్పము ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకున్న విషపూరితమైన ఆ యొక్క విషం అనేది ప్రజలకు ఎక్కించేసింది. బైబిల్లో లేని కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే విషపూరితమైన విషం ఆ సర్పములో నుంచి, ఆ ఘట సర్పములో నుంచి ఉన్న విషం వాళ్ళకి ఎక్కేసింది కనుక ప్రభురాత్రి భోజనం అంటే మేము ప్రభురాత్రి భోజనం చెయ్యం, మా పాస్టర్ గారు పగలే ఇస్తారు, మేము పగలే చేస్తాం అంటే. స్త్రీ పుల్పిటెక్ బోధించకూడదంటే అమ్మో మా పాస్టర్ గారు ఊరుకుంటారా, మా పాస్టర్ గారు ఊరుకుంటారు, పుల్పిటెక్ బోధించకూడదా? ఆవిడ ఎంత బాగా చెప్తారు తెలుసా? ఆవిడ చెప్పిందంటే ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చి 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 ప్రార్థన చేసేస్తారు. అమ్మో, దేవుడికి ప్రార్థన చేస్తారు. ఎందుకని అంటే బైబిల్ చెయ్యొద్దని చెప్పి నువ్వు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి తినేస్తాడు దేవుడు. చూడండి ఎందుకు ఇలా మాటలు పలుకుతున్నారంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే వాళ్ళకి ఘట సర్పం యొక్క కాటు, ఆ విషపు ఆ వాళ్ళ లోపలికి ఎక్కింది కనుక వారు ఆ కాటు దెబ్బ వారు తిన్నారు కనుక ఆ చావు బతుకుల మధ్యలో ఊగిసలాడుతూ వారు ఆ వెర్రి మాటలు మాట్లాడుతున్నారు. కానీ వారు నిజమైన వాక్యమునకు, నిజమైన సత్యమునకు వారు నిలబడిన వ్యక్తులు కాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మూర్ఖులైన పాస్టర్లు అనేక మంది వారు వినరు, అనేక మందిని విన్నెవరట. చదువుతారా? మత్తయి సువార్త, అది కూడా చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. వాడు ఆ కోళ్లు మేపుకునే వ్యక్తి ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడండి, ఎంత మూర్ఖంగా సమాధానం చెప్పాడు. వెర్రివాడ అని పలికి కనీసం దేవుని వాక్యాన్ని కొంచెంలో కొంచెం కూడా గౌరవం ఇవ్వకుండా అతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని అవమానపరిచి అతను వాక్యంలో పరిశుద్ధాత్మను పొందుకోవడానికి బదులుగా అతను ఏదో పెద్ద జ్ఞానవంతుడిలాగా ప్రయత్నం చేశాడు. దానికి ప్రతిఫలం అతను చచ్చిపోయి శవం ఆచూకీ లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు అనేక మంది సేవకుల యొక్క శవాలు ఆచూకీ లేకుండా పోతా ఉన్నాయి. అనేక మంది శవాలు కనీసం ఆచూకీ కూడా దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క హెచ్చరికలను ఖాతరు చేయట్లేదు, దేవుని యొక్క లేఖనాలను ఖాతరు చేయట్లేదు, దేవుని యొక్క స్వరాన్ని వారు వినడానికి ఇష్టపడట్లేదు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చదవాలి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనీయరు. వాళ్ళు వెళ్ళరంటే పరలోకం, వెళ్ళి వాళ్ళు కూడా వెళ్ళవరట. చర్చి తలుపులైతే 24 గంటలు తెరిచే ఉంటాయి. రండి, దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి. బయట పోతుంటారు. బయట పోతేంటి? దేవుని చేత ఆశీర్వదించబడిన వాళ్ళ లోపలికి రండి. ఎక్కడికి? చర్చిలోకి వచ్చేసి వీళ్ళకి దశంభాగం వచ్చేసి కాన్ఫరెన్స్. వీళ్ళు పరలోకం కోసం చెప్తారు తప్ప పరలోకం అంచు కూడా వీళ్ళు తాకరు. వీళ్ళు వెళ్ళరు. ఫోన్ వస్తుంది, ఎవరిది? వద్దులేదు. వీళ్ళెవరు? వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనే కూడా చేస్తారట. అంటే ఈ మూర్ఖుడు, మన మార్నింగ్ చూసిన ఈ మూర్ఖుడు అతను వెళ్ళలేదు, కుటుంబాన్ని కూడా వెళ్ళనివ్వలేదు. అలాగే ఈరోజు అనేక మంది సంఘాల పాస్టర్లు వాళ్ళు ఏదో సంఘం కట్టేసుకుని ఏదో ఒక సంఘం శాఖ నడిపేసుకుంటూ వాళ్ళు వాక్యాన్ని పట్టించుకోరు. పట్టించుకునే వాళ్ళు కూడా పట్టించుకునేకుండా ఆ సంఘానికి వెళ్ళొద్దు, వెళ్తే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. ఆ సంఘానికి వెళ్ళొద్దు బాబోయ్, వెళ్తే మిమ్మల్ని కూడా మార్చేస్తారు. మన సంఘంలోనే ఉండాలి, మన కులంలోనే ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలి, మన వర్గంలోనే ఉండాలి. మనం ఎరువు దాటిలేమనుకో లోకు అయిపోతాం మనం. అబ్బా ఎంత తెలివో సాతానికి.
ఎంత తెలివి అంటే మామూలు తెలివి కాదు. ఆడేదో వర్గం ద్వారా కట్టేద్దాం అనుకున్నాడు, కులం ద్వారా కట్టేద్దాం అనుకున్నాడు, లేకపోతే రాజకీయం ద్వారా కట్టేద్దాం అనుకున్నాడు, ఏదో మతం ద్వారా కట్టేద్దాం అనుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వెళ్ళే వాళ్ళు ఎలకమానరు. దేవుడు పిల్లల్ని ఎలా లాక్కోవాలో దేవుడికి బాగా తెలుసు. ఏ సమయంలో లాక్కోవాలో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళరంట, ప్రవేశించి వారిని ప్రవేశించినవారట. చూడండి ఒకసారి, అది ఎంత లేఖనం ఎంత బాగుందో చూడండి. 23వ వచనం 13వ వచనం. వాళ్ళని ఏమంటున్నాడు చూడండి యేసుక్రీస్తు. అయ్యో వీళ్ళు వేషధారులంట, వేషం వేశారు, పాస్టర్లాగా వేషం వేశారు. కానీ ఇంతకు పాస్టర్ కాదు వీళ్ళు. పైకి తెల్లబట్టలే కనపడుతున్నాయి, లోన కనపడుతుంది అసలు. వాళ్ళని ఏంటి పట్టి తిడుతున్నాడంటే యేసుక్రీస్తు. కింద అంటున్నాడు చూడండి 23వ వచనం 29వ వచనం 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పాస్టర్లారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోలున్నారు. ఆహా, సున్నం వేసేసిన సమాధి ఎంత తెల్లగా కనపడుతుంది. స్టవ్ చూస్తే అన్ని లోపలన్నీ ఎముకలే, పుర్లు, ఎముకలు, చెత్త చెదారం, పుల్లి అంతా ఉంటుంది లోపల. కానీ పైకి మాత్రం పెయింటింగ్ వేసేసిన సమాధి ఎంత తెల్లగా కనపడుతుంది అంటే కొంచెం బాగా కూర్చోవాలనిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు కింద నుంచి పైదాకా తెల్లంగి ఎత్తే ఆహా పరిశుద్ధుడు అంటే ఇతనే బాబు అనిపిస్తుంది. కానీ లోపల హృదయం వచ్చి తెలుస్తుంది వాడెంత భయంకరమైన కురత్వం హృదయంలో కలిగి ఉన్నాడో, లోపల హృదయంలో ఎంత భయంకరమైన వేషధారణ కలిగి ఉన్నాడో, ఎంత నటన కలిగి ఉన్నాడో, ఎంత చెడు శోభము, అసూయ, ద్వేషము, పగ లోపల ఎంత ఉన్నదో అన్ని బయటికి సమయానుకూలంగా వచ్చేస్తాయి. హల్లెలూయా. అది చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. వాళ్ళు ఎంత అందంగా కనపడుతున్నారు, సున్నం కొట్టిన సమాధుల్లో కనపడుతున్నారా మీరు అని. వెలుపల శృంగారం కాకపోడు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులు కాకపోతున్నారు కానీ లోపల వేషధరణతోనూ. ఆయన నిజాలు మాట్లాడతాడండి, ఏమీ అవివేకంగా మాట్లాడ్డా. ఆయన వాస్తవాలు మాట్లాడతాడు. యేసుక్రీస్తు పాస్టర్లందరూ ఏకమైపోయి ఎందుకు చంపేశారనుకున్నారు? యేసుక్రీస్తు సిలువ ఎందుకు వేశారనుకున్నారు? పాస్టర్లందరూ ఏకమైపోయారు ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఇదిగో ఆ పాస్టర్లు బొత్తుకంతా బయటకి ఎత్తనాడు ఈయన. ఆ పాస్టర్లు బొత్తుకంతా బయట ఎడుతున్నాడు కాబట్టి వాళ్ళకి కోపం వచ్చి, వెర్రి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకే ఈ రోజు ఎక్కువ మంది వర్తమానాన్ని ఎందుకు ద్వేషిస్తారంటే, ఎక్కువ మంది ఈ యొక్క వర్తమానాన్ని ఎందుకు నమ్మరంటే వాళ్ళ బతుకులన్నీ బయటెట్టేసి వర్తమానమే. అదే వేరే సంఘాలకు వెళ్ళారనుకోండి, దేవుడు నిన్ను దీవించునుగాక, సిరి సంపదలతో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, నీ బిడ్డలు దీవించునుగాక, నీ పొలాలు ఆశీర్వదించబడునుగాక, నీ భూములు ఆశీర్వదించబడునుగాక. ఇంకన్నీ అయ్యే అవి తప్ప ఇంకేం రావు. అయ్యి బాబా అసలు దీవెన వచ్చంటే అయ్యి బాబు ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి, ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి, అద్భుతంగా ఉందనుకుంటారు వీళ్ళు. ఆ దీవెనలు తప్ప ఇంకేం రావు. ఒక తల్లి అంటే నిజంగా ఒక కొడుకుని చంపాలనుకుందంట. కొడుకుని చంపాలనుకున్న ఆధారం ఏం లేక అటు చూసింది, ఇటు చూసింది, ఇటు చూసింది, ఒక హల్వా చేసిందంట. ఆ హల్వాలో విషం కలిపేసిందంట. ఆ హల్వాలో పంచదార అంతా ఏ చేసిందంట, ఆ విషం పూ చేసిందంట శుభ్రంగాను. వాళ్ళు ఒక హల్వా ఏమో తింటంటే తీగా ఉంది, తింటంటే తీగెళ్ళిపోతుంది, చాలా తీపి ఉందంటే తీయడు బొమ్మ కుమారుడు, కానీ లోపల విషం ఉంది. ఆ తిన్న పోవంటే గిలగల కొట్టుకుని చచ్చిపెట్టి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అలాగే తేనె పాకంలాగా, తేనె పాకం మన నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది కానీ లోపలికి వెళ్ళి విషమది. చాలా మంది సంఘాల విధానాలు అలాగే ఉన్నాయి. అబ్బో మా పాస్టర్ గారు అంత బాగా ప్రార్థన చేస్తారండి, ఆయన దగ్గరికి వెళ్తే కాళ్ళు కూడా వచ్చేస్తాయండి, నూనె రేపు ప్రార్థన చేసాడండి, దెయ్యాలని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయండి. 7 వారాలు వెళ్ళామండి ఆ చర్చికి. మా అబ్బకు బాబు పుట్టేసాడండి. 7 వారాలు వెళ్ళామండి. మా పంట బాగా పండేసిందండి. అన్ని పండేస్తాయి, పిల్లడు పుట్టేస్తాడు, బాబు పుట్టేస్తాడు, అన్ని చేసేస్తాడు. కానీ నీ స్వభావాలు మాత్రం మారవు, నీ బుద్ధులు మాత్రం మారవు. ఎందుకంటే బుద్ధి మారడానికి లేదు అక్కడ వాక్యం, ఆశీర్వాదాలకే ఉంది అక్కడ లేదు. అందుకే జనాలు కూడా ఎక్కడన్నా అద్భుత కోటలు, ఆశీర్వాద కోటలు, స్వస్థత కోటలు ఇడితే మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోతారు. ఎవడైనా సరే ఇలాగ వాక్యం చెప్పి గద్దించాడు ఒకడు ఉండి అక్కడ.
చాలా మంది పొగడతలు ఇష్టపడతారు కానీ తిట్లు ఇష్టపడరు. తిట్టామా జాగ్రత్తగా కొంచెంసేపు అక్కడ ఉంటారు, ఏమన్నా తిట్టడం స్టార్ట్ చేసామంటే మెల్లగా జాగ్రత్తలు వెళ్ళిపోతారు, ఇష్టం ఉండదు వాళ్ళకి. కానీ వాస్తవంగా నిజంగా వాస్తవం చెప్పనండి, సత్యాన్ని ప్రేమించేవాడు అంటే శిక్షను అంగీకరిస్తాడు. హల్లెలూయా. శిక్షను ప్రేమించేవాడే బుద్ధిమంతుడు, శిక్షకు లోబడేవాడే బుద్ధిమంతుడు. ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వండి, ఎవరైనా తిడుతుంటే మీరు నవ్వండి, సీరియస్ అవ్వకుండా మిమ్మల్ని ముఖం మీద తిడుతుంటే మీరు నవ్వండి. తిట్టినోడికి ఎంత భయంకరమైన వేదన వచ్చేద్దంటే, నేను ఎంత తిడుతున్నా సరే నవ్వుతుందేంటి మే, ఎంత తిడుతున్నా సరే నవ్వుతుందేంటి మే, నేను కోపం రావట్లేదండి మీకు అని తిట్టినోడు తిట్టేస్తాడు, కానీ ఆ తర్వాత ఆలోచన పడిపోతాడు. కానీ తిట్టిన తర్వాత ముఖం మార్చుకుని వెళ్ళిపో, నేను అన్న మాటలు బాగా పనిచేసినవాడికి లోపల అనుకుంటాడు. అంటే ఏదో ఈ ఏనుగులు బలం పొందేసుకున్నట్టు అయిపోతుంది. ఎందుకంటే సరైన మాటలు మాట్లాడిన అయితే అంటే ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది, ముఖం మార్చుకుని వెళ్ళిపోయాడు అతను. ఎందుకంటే తిట్టితే ముఖం మార్చుకుని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు కూడా సరి చేసుకునేవాడు కాదు. అతను సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు, అతను తప్పులు ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయట్లే. అంటే తగ్గింపు అతను లేదని ఆ కార్యం ద్వారా అర్థమవుతుంది అనమాట. అతనిలో తగ్గింపు లేదు, ఆమెలో తగ్గింపు లేదు, తిడితే క్షమించే గుణం ఆమెకు లేదు, అతడికి లేదు అన్న సంగతి అక్కడ క్లారిటీ వచ్చారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే సామెతల గ్రంథంలో దేవుడు అంటాడు, నా కుమారుడా నేను వేసే శిక్షను నువ్వు తృణీకరింపకము. ఏమన్నాడండి? నేను వేసే శిక్షను నువ్వు తృణీకరింపవద్దు, నా శిక్షలో ప్రేమ ఉంది, నా శిక్షల ద్వారా నిన్ను సరిచేసి నీ యొక్క గుణశీలాన్ని బయటికి నేను తీసుకొస్తున్నాను. హల్లెలూయా. అందుకే ఎవరైతే తిడుతున్నారో నిజమైన స్నేహితుడు అంటండి, బైబిల్ ఇంకొక లేఖనం ఉంటుంది, అన్ని గుర్తొచ్చేస్తున్నాం, నాకు ఎందుకు గుర్తొస్తున్నా తెలియదు. నిజమైన స్నేహితుడు అంటండి గాయాలు చేస్తాడంట, బాధ పెడతాడంట, ఎక్కువగా గాయాలు చేస్తాడట. అదే పగవాడు అంటండి లెక్కలేని ముద్దులెట్టేస్తాడట, అని పెడతాడు. ఉత్తిదే వెనక్కి పొడిచేస్తాడు ఎండిపోతు, వెనక్కి పొడిచేస్తాడు ఎండిపోతు. నువ్వంటే చాలా ఇష్టమమ్మా నాకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం ఏదైనా చేస్తాను అంటాడు. ఉత్తిదే ఏం చేయడు, వెనకాల నుంచి ఏదో అక్కడికి వెళ్ళి అంటాడు. ఆమె ఎలాంటిదో తెలుసా నీకు, అతడు ఎలాంటోడో తెలుసా నీకు, ఎంతకీ ముద్దులెట్టింది ఎందుకు అనుకున్నా సీక్రెట్ తెలుసుకోవడానికి. ఈ ముద్దెట్టిందని చెప్పి మొత్తం లోగుట్టంతా పక్కెక్కేస్తుంది. అప్పుడు ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ పక్కింటోడు చెప్పేస్తుంది. అది వెన్నుపోటు అనమాట. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఖచ్చితంగా మనము దేవుని కృపను బట్టి, దేవుని యొక్క చిత్తమును బట్టి, ఆ యొక్క వాతావరణ శాఖలో నుంచి వచ్చిన ఆత్మ సంబంధమైన వ్యక్తి వచ్చి ఆ వాక్యాన్ని, హెచ్చరికను ఎప్పుడైతే మనకు అందించాడో, అయ్యా మీరు తాపకరమైన పాముల చేత కరిచివేయబడ్డారు, తాపకరమైన పాము సర్పము, ఘట సర్పం కరిచేసింది, ఆ సర్పముని మిమ్మల్ని కరవడం వల్ల ఈ యొక్క ఆచారాల్లో, లెంట్లు, బైబుల్లో లేని అసమర్థమైన కార్యాలన్నీ మీరు చేస్తున్నారయ్యా, మీరు తప్పుడు కార్యాలన్నీ చేస్తున్నారు, బైబిల్ వాక్యాన్ని బట్టి నడవట్లేదు, బండ మీద మీ ఇల్లు కట్టబడలేదు, ఇసుక మీద మీ ఇల్లు కట్టబడుతుంది, దయచేసి మీరు దానిలోంచి బయటకు వచ్చి ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు? ప్రకటన గ్రంథం 18:4 చదవండి ఒకసారి. అతను ఏమంటున్నాడు మీరు వినండి ఒకసారి. ప్రకటన గ్రంథం 18:4. ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగూ చెప్పడం వింటిని. ఇప్పుడు ఆ యొక్క దూత వచ్చింది, ఆ పరలోకం నుంచి ఒక దూత వచ్చింది, ఏలియా భూమి మీదకి వచ్చాడు. ఆ యొక్క వాతావరణ శాఖలో నుంచి, ఆత్మ సంబంధమైన వాతావరణ శాఖలో నుంచి దేవుని సేవకుడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ దూత ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ స్వరం ఏం వినిపిస్తుందంటే,
పరలోకం నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలి భాగస్థులు కాకుండానట్లును. దేని పాపములో? దేని పాపములో? ఎర్రని ఘట సర్పము, 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఘట సర్పము, ఆ యొక్క సర్పముల చేత గాయపరచబడిన, కాటు వేయబడిన ఆ యొక్క స్థలములో నుంచి దాని పాపం ఆకాశాన్ని అంటేసింది. దాని పాపం, దాని తెగుళ్ళు మీకు ప్రాప్తించకుండానట్లును, దాని పాపములు మీరు పాలిభాగస్తులు కాకుండానట్లును దాన్ని విడిచి రండి. ఆ ఘట సర్పమును విడిచి రండి. ఆ సర్పము, ఆ యొక్క విష సర్పము నుంచి తీసివేసుకోవడానికి రండి బయటికి. ఆ బందీ గృహంలో ఆ సర్పము చుట్టుకున్న ఆ కబంధ హస్తాల్లో నుంచి బయటికి రండి. మీరు ఆ కాటు గురైపోయారు. ఆ సర్పం కాట్లేసేసింది, ఆ విషం మీలో ఉండిపోయింది. అందుచేత మీరు ఈ విధంగా వెర్రి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారు, పిచ్చి పిచ్చి క్రిస్మస్లు చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి బైబిల్లో లేని కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. దానిలోనికి బయటికి రండి. దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి, దాని పాపాలు ఆకాశాన్ని అంటేసినాయి. ఆ తెగుళ్ళలో మీరు పాలి పాగస్తులు కాకుండా ఉండాలంటే దానిలో నుంచి బయటికి రండి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి గీయుడి, దాని క్రియలు చెప్పిన దానికి చేయుడి, అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిసి పెట్టుడి. అది ఏమనుకుంటుందండి? సర్పం అనుకుంటుంది, ఘట సర్పం అనుకుంటుంది. నేను భూమి అంతటికి రానిని, నేను భూమి అంతటికి రానిని. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా పాములే కనబడతాయి, ఏ గుడి చూసినా పాములే కనబడతాయి. పాము లేని గుడి లేదు, పాము లేని ఇల్లు లేదు. ఏ ఇల్లు చూసినా ఒక పంచతంత్రము కలిగిన ఆ యొక్క చట్రం, దిష్టి దేవత, ఆ యొక్క దిష్టి దేవత ఎందుకు వెళ్తారో తెలుసండి? అది సర్పయాగ దృష్టి ఉన్న వాళ్ళకి ప్రతి దాని మీద వెండి మొక్క తయారు చేసి దానికి నక్షత్రం ఒకటి పెట్టి అందులో సర్పాన్ని పెట్టి ప్రతి ఇంటి కూడా తగిలిచ్చేస్తారు. తగిలిస్తారా? మా ఇంటికి దిష్టి తగలకూడదండి, ఇది రోజు దిష్టి, పొరుగుల దిష్టి, ఆ దిష్టి, ఈ దిష్టి, ఏ దిష్టి మా ఇంటికి రాకూడదండి. ఇదిగో దిష్టి దేవత ఇక్కడ ఉంది. ఎవరా దిష్టి దేవత? పాము. వెండి చక్రం ఇంత మొక్క కూడా తయారు చేసి అక్కడ తగిలిచ్చేస్తారు గోడకి. ఏంటది? సర్పం. ప్రతి ఇంట్లోని సర్పమే, ప్రతి గుడిలోని సర్పమే, ప్రతి ఎక్కడికి వెళ్ళినా సర్పం, 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 సర్పం. ఏంటా సర్పం? ఘట సర్పం. అదే 7 తలలు 10 కొమ్ములు కలిగిన సర్పం ప్రపంచమంతా పాకేసింది. ప్రతి ఇంట్లోకి వచ్చేసింది, ప్రతి హృదయంలోకి వచ్చేసింది, ప్రతి మనిషిలోకి వచ్చేసింది. ఏం చేసింది? కాటు. ఆ విషం ఎక్కేసింది. విషం ఎక్కేసిన తర్వాత ప్రతి ఒక్కరూ సర్పం అయిపోయాడు. విషం ఎక్కిన తర్వాత ఈ విషం రక్తంలో కలిసిపోతే ఏమవుతుంది? అతను కూడా సర్పంలాగానే ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. సర్పం మీకు తెలిసే సర్పం 2 నాలుగులు ఉంటాయి. ఓ 4 అడ్డు వెళ్తుంది, ఓ 4 ఇటు వెళ్తుంది, ఓ 4 అడ్డు వెళ్తుంది, ఓ 4 ఇటు వెళ్తుంది. అందుకే మనిషి అటు వెళ్ళిపోతాడు, దానికి నరం లేదు. ఎటు కావాలంటే అటు తిరిగిపోదు. ఎందుకని? సర్పాలు కరిచేసినాయి. ఆ ఘట సర్పం కరిచేసింది. ఆ ఘట సర్పం ఒక విషము చాలా బలంగా ఎక్కేసింది. ఇంకా ఎన్ని చెప్పినా బుర్రకి ఎక్కనే ఎక్కదు. ఎందుకని? లోపల సర్ప విషం ఉంది. సర్ప విషం ఉంది కనుక ఆ సర్ప విషము బట్టే మాట్లాడతాడు తప్ప, తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు తప్ప ఆ స్వభావాన్ని మార్చుకోవడానికి జ్ఞాని ఎంత మాత్రము అవకాశం ఇవ్వనే ఇవ్వడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్నమాట? ఇక్కడ ఆ భర్త ఒక మూర్ఖుల్లో ప్రవర్తించినందువలన భార్య పిల్లలు కూడా సర్పాన్ని కాటులో అయిపోయారు. ఈరోజు పాస్టర్ ఒక మూర్ఖుడిగా ప్రవర్తించిన కారణం చేత
సంఘంలోకి వచ్చిన విశ్వాసులు ఆ రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలతో పట్టబడి వారు అనేకమైన ఆచారాలు సిద్ధాంతాలు చేసుకోవడానికి ప్రపంచము వెళ్ళిపోతా ఉంది. ఇంట్లో భర్త అతను మూర్ఖుడిగా ప్రవర్తించిన కారణం చేత కుటుంబము పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా విచ్ఛిన్నమైపోతా ఉన్నారు. ఇంట్లోని అలాగే ఉంది, సంఘంలో అలాగే ఉంది, దేశంలో అలాగే ఉంది, ప్రపంచంలో అలాగే ఉంది. అంటే మొత్తం ప్రపంచం ఎక్కడ కొలత అయిపోతుంది? ఘట సర్పం యొక్క విషాలతో కొలత అయిపోతా ఉంది. ఇప్పుడు ఈ కొలప్స్ అయిపోయిన సర్పాల యొక్క కాటు తిన్న వాళ్ళు, ఈ సర్పం యొక్క కాటు దెబ్బ తిన్న వాళ్ళు ఎప్పుడైతే ఇత్తడిగా మారిన సర్పం వైపు, ప్రభువు యేసుక్రీస్తు వైపు, కల్వరి వైపు ఎప్పుడైతే వారు చూస్తారో అప్పుడే వారు విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎప్పుడు విడుదల పొందుకుంటాడంటే ఈ లెంట్ దినాలు, ఈ యొక్క క్రిస్మస్లు, ఈ యొక్క భయంకరమైన ఆచారాలు, సిద్ధాంతాలు, కుప్పగెంతులు, నాటకాలు అన్ని కూడా ఎప్పుడు మాంటారంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి కళ్ళు తెరవబడి కల్లూరి వైపు చూస్తాడో, నా కొరకు నా ప్రభు పడిన శ్రమను, నా కొరకు రక్తం కాచిన దేవుణ్ణి, నా కొరకు నా తలలో చేసిన అపరాధముల కొరకు నా తలలో పెట్టించుకున్న ముళ్ళ కిరీటాన్ని కన్నులారా చూస్తాడో, కాళ్ళులో వేయబడిన చేతుల్లో వేయబడిన మేకులు కళ్ళారా చూస్తాడో, అనుభవిస్తాడో, అప్పుడు అతడు నాటకాలు మానేసి, హల్లెలూయా, కుప్పగొంతులు మానేసి, ఆచారాలు సిద్ధాంతాలు మానేసి నిజమైన దేవుణ్ణి పొందుకోవడానికి పశ్చాత్తాపంతో బలిపీఠం దగ్గర పరిగెత్తుకొస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి బలిపీఠం దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చి పరిశుద్ధాత్మ పొందుకోవడం అవసరమా, లేకపోతే బలిపీఠం యొక్క కుప్పగొద్దులు వేయడం అవసరమా? ఏమండి? పరిశుద్ధాత్మ పొందుకోవాలి కదా ఒక వ్యక్తి, పశ్చాత్తాపడాలి కదా. పశ్చాత్తాపడడానికే కదా దేవుడు రక్తం కార్చాడు, పశ్చాత్తాపడడానికే కదా దేవుడు ఆ యొక్క శ్రమలు పొందాడు, పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మనికి ఇవ్వడానికే కదా దేవుడు అంత శ్రమలు పడ్డది. అవన్నీ వదిలేసి బలిపీఠం దగ్గర పశ్చాత్తాపడడం మానేసి, నిన్ను నువ్వు సరి చేసుకోవడం మానేసి, నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టుకోవడం మానేసి, నీ స్వభావాన్ని మార్చుకోవడం మానేసి ఇక్కడికి వెళ్ళి కుప్పమంతులు వేస్తే ఏం ఉపయోగం అని? ఎవరికి ఆనందం అని? ఏం ఉపయోగం అని? దేని బట్టి వాళ్ళు డ్యాన్సులు వేస్తున్నారు, దేని బట్టి వారు కుప్పగొంతులు వేస్తున్నారు, దేనిని బట్టి వారు నాటకాలు వేస్తూ ఉన్నారు, దేనిని బట్టి వారు ఆ కార్యాలను చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అలరించేది సాతాన్ని. ఎందుకంటే సర్పం యొక్క విషం లోపల ఉంది కనుక, ఘట సర్పం యొక్క విషం లోపల ఉంది కనుక వాళ్ళు ఆ సర్పాన్ని ఆనందింప చేయడానికి ఆ భరతనాట్యం చేస్తున్నారు తప్ప, ఆ సర్పము చూడండి, అది ఎప్పుడైతే రెండు పాములు ఆ యొక్క కలుసుకుంటాయో డ్యాన్స్ చేస్తాయి, అవి లొంగలు తిరుగుతూ డ్యాన్స్ చేస్తాయి, నాట్యం చేస్తాయి. అవి రకరకాలుగా అవి డ్యాన్స్లు వేస్తూ ఉంటాయి. అవి ఎలా డ్యాన్స్లు వేస్తాయో భరతనాట్యం అంటారు దాన్ని. ఏంటది? రెండు పాములు కలుసుకున్నప్పుడు భరతనాట్యం చేస్తాయంట. ఆ భరతనాట్యమే ఒక భరతనాట్య రూపంలో ఒక స్త్రీలకు నేర్పించి ఆ నాట్యాన్ని వేస్తున్నారు. పులిపిట్లు ఎక్కి నాట్యాలు వేస్తున్నారు, నృత్యాలు వేస్తున్నారు. ఎందుకని? సర్పం ఎలాగైతే ఆడుతుందో ఈవిడు కూడా అలాగే ఆడుతుంది ఇక్కడ. సర్పం ఎలాగైతే డ్యాన్సులు వేస్తుందో ఈవిడు కూడా అలా డ్యాన్సులు వేస్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఎవరిని ఆనందింప చేయడానికి? దేవుణ్ణి కాదు. ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని. ఏ దెయ్యాన్ని? ఘట సర్పాన్ని, లూసిఫర్ని. వాడు సంగీత విద్వాంసకారుడు. వాడు సంగీతం వాయిస్తూ ఉంటే వాడి రెక్కలో నుంచి కొన్ని లక్షల సంగీతాలు బయటకు వస్తాయంట. సరి గమ పదనిసని కొన్ని లక్షల సౌండ్లు వస్తూ ఉంటే అందులో నుంచి భరతనాట్యం వస్తూ ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈ చూడండి రెచ్చిపోతున్నారు క్రైస్తవులు. క్రిస్మస్లు పెట్టి, డ్యాన్సులు పెట్టి, పబ్బులు పెట్టి, లైటింగ్లు పెట్టి, జిగేలు అంటూ రకరకాలుగా భయంకరంగా ఈరోజు విగ్రహార్థికుల కంటే భయంకరంగా ఈరోజు క్రైస్తవులు అయ్యారే. ఎందుకని?